నగరంలో అంతకుముందు లేని విధంగా వ్యాపార సంస్థలు కానీ మరి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ ఈ చట్టం పట్ల ఎంత నష్టం ఉందా అనే విషయం మాకు తెలుస్తూ ఉంది. ఈ శిబిరం ద్వారా మేము గత 55 రోజులుగా కోర్టు విధులను బహిష్కరిస్తూ మరి ఉద్యమం చేస్తూ ఈ రిజర్వేషన్ కొనసాగిస్తూ ఉన్నాము. మా న్యాయవాదులు మొత్తం ఒకే మాట మీద ఉండి ఎవరు కూడా మరి కోర్టు విధులకి హాజరు కాకపోవడంతో మరి హైకోర్టు వారు కూడా కింద జడ్జిల మీద కోప్పడి మీరు కోర్టు విధుల్ని మీరు చేస్తా ఉన్నారు, కేసు డిస్ప్యూట్ చేయండి అనే పద్ధతులు చెప్పినా సరే మా వాళ్ళు దేనికైనా సిద్ధపడి మేము ఉద్యమం నడుపుతూ ఉన్నాం. మరి రేపు శనివారం మరి 149 బార్ అసోసియేషన్ నుంచి దాదాపు 1000 మంది న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో కలిసి మేము ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేసి ఆ మహాసభలో భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మేము నిర్ణయించుకుంటాం. మరి ఈ చట్టం ఇట్లాంటి దుర్గమాయ చట్టాన్ని రద్దు చేయరని మాకు తెలిసినప్పుడు కూడా మేము దీని వరకు అటు ఇటు తెలిసిన వరకు మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చేదాకా కూడా మేము ఉద్యమాన్ని నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ బార్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. హైకోర్టుకి సంబంధించి కావచ్చు, అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు, గుంటూరు కేంద్రంగా ఎలాంటి పెద్ద ఎత్తున జరిగింది? 2010లో 1993లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గుంటూరు హైకోర్టు నుంచి కావాలని 93లో మేము ప్రాక్టీస్ కొత్తలోనే మేము తాలూకా ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేశాం. మరి 2010లో కూడా దాన్ని పెద్ద ఎత్తున దాదాపు 6 నెలల పాటు హైకోర్టు మాకు బ్రిడ్జ్ కావాలని చెప్పి ఉద్యమాలు చేశాం. ఏదైతేనేమి రాష్ట్రం మరి విడిపోయిన తర్వాత మాకు హైకోర్టే వచ్చేసింది. మరి 2013లో కూడా గుంటూరు కేంద్రంగా 23 జిల్లాల్లో 13 జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మరి ఇక్కడ మాకు హైకోర్టు కావాలని చెప్పి దాదాపు 6 నెలల పాటు ఉద్యమాలు చేసి అన్ని జిల్లాల్లో కూడా మేము చైతన్యవంతం తీసుకొచ్చినటువంటి అటువంటి చైతన్యవంతమైనటువంటి గుంటూరు జిల్లా ఇప్పుడు మీ ఉద్యమానికి రేపు నాయకత్వం వహించిపోతా ఉంది. ఏదో కొన్ని బార్ అసోసియేషన్లు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పదవుల కోసం ప్రెసిడెంట్ రాజీనామా చేసినప్పటికీ మరి కోర్టుకు రాజరతుల్లో కూడా గుంటూరు బార్ అసోసియేషన్ లీడ్ చేస్తూ రేపు ఉద్యమాన్ని చేపట్టి మరి దాని నాయకత్వం వహించి ఈ చట్టాన్ని రద్దయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీక్షా శిబిరం నిర్వహించే న్యాయవాదులందరూ ప్రజల సంక్షేమార్థం, ప్రజల ఆస్తులు కాపాడటం కోసం వాళ్ళు తప్పిస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రభుత్వం కూడా న్యాయ కోవిదులు ఎంత కష్టపడుతున్నారు, ఈ చట్టం ప్రజలకు పనికిరాదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆలోచించి ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమార్థం చేయాల్సిన చట్టాల గురించి ఆలోచించాలని ప్రభుత్వం పట్టుదలకు పోయి ఈ చట్టాన్ని కంటిన్యూ చేయడం చాలా తప్పు. ఈ న్యాయవాదులు ఈ దీక్షని గురించి ఆలోచించి వెంటనే చట్టం రద్దు చేయాలని నేను కోరుతున్నాను. అంటే ప్రస్తుతం అదైతే గుంటూరు కేంద్రంగానే బార్ అసోసియేషన్లకు సంబంధించి 148 ఇక్కడే జరగబోతుంది. ఎలా న్యాయవాదులు గుంటూరు బార్ అసోసియేషన్ కాకుండా ఫెడరేషన్ కింద అన్ని బార్ అసోసియేషన్ కలిసి రేపు 2వ తారీఖు పెద్ద ఉద్యమం ఉధృతం చేయడానికి మీటింగ్ పెట్టబోతున్నాము. ఆ మీటింగ్ లో అందరూ సరైన నిర్ణయం తీసుకొని ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఏ రకంగా కదపాలి, ఈ చట్టాన్ని రద్దు చేసే మార్గాలు ఏంటో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నేను కూడా సీనియర్ న్యాయవాదిగా ఈ ఉద్యమ సాధన కమిటీలో ఉన్న మెంబర్గా గత 57 రోజులుగా ఉద్యమాన్ని అన్ని విధాల తీవ్రతరంగా చేస్తున్నాము. ఇంకా ఏమిటంటే ఇతర జిల్లాలో అక్కడక్కడ ఏమన్నా వెనక్కి వెళ్ళినా కూడా మేము పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరికీ ఆదర్శంగా ఈ చట్టం మొత్తం తీసేసే వరకు అకుంఠిత దీక్షతో మేము చేస్తున్నాము. పైపెచ్చు దీని భాగంగానే రేపు 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు పెడుతున్నాము. ఆ సదస్సులో అందరూ న్యాయ కోవిదులు, బార్ కౌన్సిల్ మెంబర్స్, తర్వాత అన్ని చోట్ల సీనియర్ న్యాయవాదులంతా వచ్చి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. పైపెచ్చు అందరూ ఈ మీడియా పూర్వకంగా నేను చెబుతున్నాను, ఒక న్యాయవాదిగా ఉండే ప్రతి వ్యక్తి అది ఆపర్చునిటీగా తీసుకొని ఇక్కడికి విచ్చేసి వాళ్ళ అభిప్రాయాలు చేసి కార్యాచరణ కమిటీ కూడా సామూహికంగా సమిష్టిగా తీసుకోవాలని, పైపెచ్చి గవర్నమెంట్ కూడా అంత దేశం మొత్తం ఎక్కడ లేనప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటుందో లేదా కొత్త వాళ్ళు వస్తారో ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం, ప్రజా వ్యతిరేకమైన చర్య. కాబట్టి ప్రజలందరి కోసం మేము సఫర్ అయ్యి 57 రోజులుగా కూడా సఫర్ అయ్యి మేము చేస్తున్నామంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా కూడా ఒక ఇబ్బంది మంచిదే, ఎందుకంటే జనం కోసం, జనం లేకపోతే మేము లేవు, జనం కోసం మనం, మనం కోసం జనం అనే పద్ధతిలో
జనం అందరూ ఆకాంక్షల కోసం వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మీ మీడియా వల్ల ఒక ఇనిషియేటివ్ వల్ల కానీ మొన్న ఈ మధ్య అన్ని పేపర్లో మెయిన్ ఎడిటింగ్లో కూడా వచ్చి ఏది కోర్టుకి కత్తిర భూగోళ పాత్ర అని అందులో చాలా గొప్పగా ఇచ్చారు. కామన్ పీపుల్ కూడా అది వచ్చిన తర్వాత అంతకుముందు అడిగేవాళ్ళు, ఇప్పుడు అడగాదు. ఇంత దుర్మార్గం అని చాలా మంది చాలా రకాలుగా దాని విషయంలో ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఇదంతా నోటిఫికేషన్ వచ్చే వరకు, ఎందుకంటే ఏదైనా కూడా ప్రజా వ్యతిరేకమైన ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా జనాలకు వ్యతిరేకంగా ఉంటే ఎప్పుడైనా మట్టిలో కలిసిపోవడం లేదు. అటువంటిది జనాలు మంచిగా చేయాలి కానీ గవర్నమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ప్రజల హక్కులు రక్షించాల్సింది. రాజ్యాంగం ప్రకారం వచ్చిన ఫండమెంటల్ రూల్స్ కూడా హక్కులు కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళ ఇష్టమైన రీతిగా ఏదో వాళ్ళకున్న లోటుపాట్లు దాన్ని కల్పించుకోవడానికి లేకపోతే వాళ్ళకున్న ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఈ ప్రజల ఆస్తుల్ని కాజేస్తాన్ని దురుద్దేశంతో చేస్తున్నారు. ఈ విషయంలో జనవంతరు ప్రజలందరూ కూడా మేము చేస్తున్నది వాళ్ళ కోసం మా కోసం కాదు. ఈ కేసులు కాబట్టి ఇంకో కేసు చేసుకుంటాము. ఇది ఒకటే కాదు కదా, భూహక్కులే కాదు. కానీ జనం ఉన్న ప్రతి ఇంటికి ఉన్న ప్రతి ఒక చిన్న ఇల్లు ఉన్నవాడు, ఒక చిన్న 100 గజాల స్థలం ఉన్నాడు, ఒక ఆక్రమణ పేదల ఇల్లుగా ఉన్నవాళ్ళు, అలానే ఎక్కడైనా ఇతర దేశాల్లో ఇతర ఊర్లో ఉండి భూమి పట్టించుకునే వాళ్ళు అందరినీ కూడా ఉదాహరణకి మన రాజమండ్రిలో పెట్టారు. ఎవరో ఊరు వెళ్ళారు 10 ఏళ్ళు 5 ఏళ్ళు లేరు, అక్కడ ఎవరు లేరు కాబట్టి మేము భూ ఆక్రమణ చేస్తున్నట్టుగా ప్రజలు అయితే భూ ఆక్రమణ అంటారు. వాళ్ళైతే అండర్ గైడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మేము తీసుకున్నాము అంటే సచివాలయం అని అన్నారు. అది ఏదైనా కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది వే ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఇల్లీగల్ ఎంకరేజ్మెంట్, ఇల్లీగల్ ఆక్యుపేషన్, ఇలాంటి చాలా ఇదే మొదలు కాదు, ఇది చివరిగా చాలా జరుగుతాయి. ఈ ప్రజలారా మనం మేలుకోకపోతే చివరికి మన హక్కులకి పూర్తి భంగం అయ్యి మన ఆస్తులు లేకుండా పిల్లలకి వారసత్వంగా ఇచ్చేది ఈ లిటిగేషన్ తప్ప ఆస్తులు ఇవ్వటం కూడా జరగదు. అందుకోసం ముందుగా మేలుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి అందరూ న్యాయవాదులు పార్టిసిపేట్ చేసి దీంట్లో తన అభిప్రాయాలు తెలియపరిచి ఫర్దర్ కార్యాచరణ కమిటీ ఏం చేద్దామని